ఈరోజు మహిళలకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో నిర్వహించిన హిందూ ధర్మ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభయ్ హిందూ సేన వ్యవస్థాపకుడు రాధా మనోహర్ దాస్ పాల్గొన్నారు. ఆయన రాక సందర్భంగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్వయంగా వాహనం నడిపించారు. హిందూ సమ్మేళనంలో ప్రసంగించిన రాధా మనోహర్ దాస్ ప్రతి హిందువు భగవద్గీత, రామాయణం చదవాలని పిలుపునిచ్చారు. ఇతర మతాల ప్రలోభాలకు లొంగకుండా హిందువుల ఐక్యతను కాపాడుకోవాలని సూచించారు. దానికి ఆ పేరు పెట్టాలని ఓ ప్రతిపాదన. వాస్తవానికి ఈ దేశానికి పేరు తెచ్చినటువంటి గొప్ప వాళ్ళు, ఈ దేశం కోసం జీవించి మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో కొందరు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అందులో అబ్దుల్ కలాం అగ్రగణ్యం, లేదు బిస్మిల్లా ఖాన్. అలాంటి వాళ్ళ పేరు పెట్టకుండా కొన్ని లక్షల మంది హిందువులను మతం మార్చి హతమార్చినటువంటి ఆ విషయాన్ని గర్వంగా తనే డైరీలో రాసుకున్నటువంటి ఆ కత్తి మీద ఇన్ని వేల మంది హిందువులు చనిపోయినా అంటే టిప్పు మాదిరే హిందువులను హతమార్చాలనుకునే వాళ్ళకే అలాంటి కంట్రీ